రాజమండ్రి. ఇది పుణ్యభూమి, జీవనది అఖండ గోదావరి ఒడ్డున ఉన్న సస్యశ్యామల ప్రదేశం, ఎంతో చైతన్యం ఉన్న ప్రాంతం. ఆది కవితను నన్నయ్య వ్రాసిన నాటి నుండి ఆంధ్రదేశపు సాహిత్య రాజధానిగా వెలుగొందుతున్న రాజమండ్రి దశాబ్దాల క్రితమే పారిశ్రామిక నగరంగాను తన ప్రతిభను చాటుకుంది. ఏపీ పేపర్ మిల్స్, ఓఎన్జీసీ, గ్లాస్కో, గెయిల్, రిలయన్స్ వంటి ఎన్నో సంస్థలు రాజమండ్రిని తన వ్యాపార కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకోవడంతో ఈ ప్రాంతం ఆంధ్రాలోని చెప్పుకోదగిన పారిశ్రామిక కేంద్రాలలో ఒకటిగా అవతరించింది. ఒకప్పుడు సాహిత్య రాజధానిగాను, ఆ తర్వాత వ్యాపార కేంద్రంగాను తన ఉనికిని చాటుకున్న రాజమండ్రి ఇప్పుడు పారిశ్రామికంగాను దేశ విదేశీ సంస్థలను ఆకర్షిస్తోంది. నన్నయ్య యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ సాహిత్య పీఠం, మెడికల్, ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కాలేజీలకు కేంద్రంగా ఉన్న రాజమండ్రి విద్యారంగంలోనూ ఎన్నో నగరాల సరసన సగర్వంగా నిలబడింది. అద్భుతమైన జలసంపదతో, అపారమైన చమురు, సహజ వాయువు నిల్వలతో, సహజ వనరులను పుష్కలంగా కలిగి ఉన్న ఈ ప్రాంతంలో ప్రకృతి అందాలకు కొదవలేదు. కోనసీమ అందాలు, కడీపులంక నర్సరీలు, మారేడుమిల్లి అటవీ ప్రాంతం వంటివి ప్రకృతి ఆరాధకులను కట్టిపడేస్తాయి. గోదావరి నది మీద లాంచీ ప్రయాణం, పాపికొండల సందర్శనం వంటివి ఇప్పుడు ఈ ప్రాంతంలో టూరిజం రంగానికి కొండంత అండగా నిలిచాయి. చెన్నై, కోల్కతా జాతీయ రహదారి మీద ఉండటంతో ఈ నగరం రోడ్డు, రైలు రవాణాకి అనుకూలంగా ఉండి వ్యాపార ఉత్పత్తులు సకాలంలో గమ్యాలకు చేరడానికి ఉపయోగపడుతోంది. రాజమండ్రి ఇప్పుడు మరింతగా విస్తరిస్తోంది.